చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రభుత్వం దీనికి సంబంధించి రాంగ్ రూట్లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దారుణ ఘటన జరిగింది. మరి ప్రమాద తీవ్రతకు బస్సు సగభాగం నుజ్జునుజ్జయింది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ అంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. రైట్, ఎప్పటిలాగానే ప్రమాదం జరిగిన తర్వాత యాజ్ యూజువల్గా కమిటీ వేయటం, దానికి సంబంధించి ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఇదే ప్రాసెస్ మరోసారి రిపీట్ అయింది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ ప్రమాద ఘటనలో మనకు తెలిసిందే. టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఆల్మోస్ట్ 21 మంది దాకా చనిపోయారు. చాలామంది సివియర్గా ఇంజూర్ అయ్యారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. సో ప్రమాదానికి చాలా కాలం కనిపిస్తున్నాయి. ప్రధానంగా టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని అతివేగంగా రావటం, ఓవర్లోడ్తో రావటం, ఇలా రకరకాలుగా. అదిగాక రోడ్డు కొంత గుంతలుగా ఉండటం, మలుపు తిరిగే ప్రాంతంలో జరిగి ఉండటం, ఆ కంకర్కి టార్పలిన్ కట్టబడడం, ఏదైతే లారీపై ఉన్నటువంటి కంకర్కి టార్పలిన్ కట్టి ఉంటే ఇంత జరిగి ఉండేది కాదని రకరకాల వాదనలు వస్తున్నాయి. చాలా రీజన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే కండక్టర్ ఉన్నారో, కండక్టర్ ఫిర్యాదు మేరకు, లేడీ కండక్టర్ ఎవరు ఉన్నారో ఆ ఫిర్యాదు మేరకి డ్రైవర్ ఎవరైతే ప్రమాదంలో చనిపోయారో ఆకాశ్ అనే వ్యక్తిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. అదే టిప్పర్లో ఉన్నటువంటి ఓనర్ కూడా ఉన్నారు, టిప్పర్లో ఓనర్ కూడా ఉన్నారు లక్ష్మణ్ అని. ఆయన సంబంధించి ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఆయన మీద కూడా కేసు పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక నిర్లక్ష్యం అంటే గతంలో నిజానికి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోడ్లో ఇప్పటివరకు దాదాపు 200 మంది, రోడ్డు ప్రమాదంలో 200 మంది దాకా చనిపోయారు. 600 మందిగా గాయాలయ్యాయి. అంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, లేదంటే నియంత్రణ చర్యలు తీసుకోవడం, లేదంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సి భద్రతా చర్యలు ఏవైతే ఉంటే రోడ్డుకు సంబంధించి అవి చేసి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదని ఒక వాదన కనిపిస్తుంది. ప్రమాదంలో చనిపోయారు వారికి ప్రభుత్వం తరపు నుంచి 5 లక్షలు ఎక్స్క్యూజ్ ప్రకటించారు. గాయపడిన వారికి 2 లక్షలు ప్రకటించారు. అదేవిధంగా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి మరో 2 లక్షలు బాధితుల కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇదంతా మామూలు యాజ్ యూజువల్గా జరుగుతుంది. బట్ ఎక్కడ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిలియర్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోడ్డు విస్తరణ పనులు కూడా జాప్యం జరగడం వల్లే ఇటువంటి ఈ ప్రమాదం కూడా జరిగిందని. నిజానికి గతంలోనే ఆ రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రతిపాదన వచ్చింది. కానీ చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని కట్ చేయాలి, వాటిని తొలగించాలి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కావాల్సి ఉంటుంది. ఆ అనుమతి కూడా రాకపోవడం వల్ల మేబీ ఆ విస్తరణ పనులు ముందుకు పడలేదు. ఇదొక రీజన్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ జరగడానికి ఖచ్చితంగా ఇది కూడా ఒక కారణమేదని భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనకు తెలిసిందే ఆ ప్రమాదం చనిపోయినటువంటి కుటుంబం అన్ని కూడా సాధారణ కుటుంబాలు, చాలా లో ప్రొఫైల్ నుంచి కుటుంబాలు. ఏదో ఒక రీజన్ మీద ఎక్కడికో వెళ్తుంటూ ఈ విధంగా అనూహ్యంగా ఆ విధంగా టిప్పర్ ఢీకొట్టి ఆ టిప్పర్ మీద పట్టడంతో ఆర్టీసీ బస్సు మీద పట్టడంతో మొత్తం ఆర్టీసీ బాడీ కానీ మొత్తం కూడా తొలగిపోయి డ్రైవర్ వైపు ఉన్నటువంటి 6 సీట్ల వరుస ఏదైతే ఉందో ఆ వరుసలో ఉన్నటువంటి అందరూ కూడా చనిపోయిన పరిస్థితి సందర్భం ఉంటుంది. అంటే ఆర్టీసీ బస్సులో లిమిట్కి మించి ఎక్కువ ఉన్నారనే ఒక వాదన కూడా కనిపిస్తుంది. నిజానికి దాని కెపాసిటీ 54 మందిని, మామూలుగా సీట్ వైజ్గా 54 మెంబర్స్ ఉంటుంది. బట్ అక్కడ ఎక్కువ మంది, దాదాపు 70 మంది దాకా ఉన్నారనేది ఒక వాదన. అంటే మేబీ ఎక్కువ మంది ఉండటం వల్ల కూడా కొంత ఈ మృతుల సంఖ్య పెరగడానికి రీజన్ అయిందనేది ఒక వాదన. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తంలో మాత్రం కంప్లీట్గా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కనిపిస్తుంది. అది రకరకాల విభాగాల శాఖలకు సంబంధించి, అది రవాణాకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైతే అనుమతులు ఇవ్వాల్సిన శాఖ, లేదంటే రోడ్డు విస్తరణ సంబంధించినటువంటి రోడ్ వింగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ కూడా రీజన్ అయ్యారు ఇన్ని ప్రాణాలు పోవడానికి. ఇప్పటికైనా గతంలో కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం, ఫిర్యాదు ఇచ్చాం. వీటిని ఈ రోడ్డులో జరిగిన ప్రమాదాలు నియంత్రించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పదే చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదు అనేది స్థానికుల వాదన కనిపిస్తుంది. ఇప్పటికైనా దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఆ ఇష్యూని అడ్రస్ చేస్తే తప్పించి ఇటువంటి మరణాలు ఆగవు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.